ఇందుకోసం నా భర్త చేతకాని వాడు, ఇందుకోసం నా భర్త ఇలా ఇలా చెప్పి నా దగ్గర చెప్తూ ఉంటారు. నేను వెంటనే ఆ ఫోన్ కట్ చేసేస్తానండి, లేదా వెళ్ళిపోమంటాను. ఎందుచేత అంటే ఒక భార్య భర్తకే గౌరవం ఇవ్వలేనప్పుడు ఇంకా ఎవరికి గౌరవం ఇస్తుంది? భర్తే కదా తను చనిపోయేంత వరకు చూసుకునేది, జాగ్రత్తగా చూసుకునేది భర్త. ఒకవేళ భర్త సరిగ్గా లేడు అనుకోండి, జాగ్రత్తగా చూసుకోవట్లేదు, ఈమె మార్చుకోవాలి. ప్రేమతో మార్చుకుంటారో, అభిమానంతో మార్చుకుంటారో, సేవించి మార్చుకోలేదు అనుకోండి, ఇంకా అలాగే ఉన్నారు అనుకోండి, తప్పే ఉంది. భర్త ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, మనం ఆ తల్లిదండ్రికే పుట్టాలి అని మనం ఏమైనా పుట్టామా? మీరున్నారు, మీ తల్లిదండ్రులు ఏదో కొంచెం గొప్పగా ఒక ఐశ్వర్యవంతులు శ్రీమంతులు అనుకోండి, గౌరవిస్తున్నారు. రేపొద్దున ఏదో ఒక చిన్న కూలి పని చేసుకునే తల్లిదండ్రులు కడుపును మీరు పుట్టారనుకోండి, నువ్వు నా తల్లివి కాదు, నా తండ్రివి కాదు, దూరం వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. ఒక బంధం ఏర్పడిన తర్వాత మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా తప్పకుండా అక్కడే ఉండి తీరాలి. అదే ఆ పాత్రకి గొప్పతనం. ఆ భార్య అయినా భర్త అయినా ఏదైనా అండి. అదే విధంగా భర్త కూడా అంతే. ఎప్పుడైతే ఒక భార్యకి అనారోగ్య సమస్యలు వచ్చినా, లేదా ఆ భార్య అందవిహీనంగా ఉన్నా వేరే స్త్రీ దగ్గర వెళ్ళాడంటే అతని గౌరవం పోయినట్టే, ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయినట్టే. వేరే స్త్రీ యొక్క వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం కలిగింది అని అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత రాబోతోంది అని అర్థం. ఆ ఇంట్లో అశాంతి రావడానికి అదే పునాది అని అర్థం. సో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒక ట్రాప్.